రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తా మ్యాక్సిమం? నేను 7 వేసిన. మన బండి చూడండి స్పెండర్ ఎట్లా ఖరాబ్ అయింది. మొన్న ఇదంతా కూడా పెయింట్ అనేది వేయించేసాను. తాళం చూడండి అసలు ఇందులో మేము అన్నాం కదా మాకు ఎలా ఉన్న బండి అలానే కావాలని చెప్పినాం. దీని పక్కనే చెరువు అనేది ఉంది. అందరికీ నమస్కారము. ఈరోజు మన హార్వెస్టర్ దగ్గరికి అనేది బయలుదేరుతున్నాము. అసలు ఈ టైంలో మన హార్వెస్టర్ దగ్గరికి బయలుదేరడానికి కారణం ఏంటి అంటే మన స్పెండర్ ప్లస్ బండి అనేది ఉంది కదా, ఆ బండిని వేరే హార్వెస్టర్ వాళ్ళు చూసుకోకుండా మన బండిని తొక్కిచ్చారంట. అయితే మన వాళ్ళు వెంటనే అనేది కాల్ చేశారు. నేను వెంటనే అనేది బయలుదేరుతున్నాను. ఎందుకంటే దాన్ని రీసెంట్గా మొన్ననే మంచిగా బాగా అనేది చేపించినాం. సీజన్ అనేది స్టార్ట్ అయింది కదా, మంచిగా మనకి ఇప్పుడు డీజిల్కి కానీ భోజనాలకు కానీ మంచిగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని బాగు చేపించి మనం పంపించాము. అయితే మరి అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో అయితే మనకు తెలియదు. అందుకే మనకి ఫోన్ రావడంతో ఈ టైంలో ఇప్పటికిప్పుడే బయలుదేరుతున్నాము. యాక్చువల్గా ఈరోజు మిషన్ దగ్గరికి వెళ్ళాలి అయితే అనుకోలేదు. ఎందుకు అంటే మనకి ఇంటి దగ్గర వర్క్ అనేది ఉంది. అదేవిధంగా కొంచెం ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో కూడా కొంచెం వర్క్ అనేది ఉంది. అందువల్లనే మనము ఈరోజు మిషన్ దగ్గరికి అనేది వెళ్ళకూడదు అనుకున్నాము. కానీ అప్పటికప్పుడు ఫోన్ అనేది వచ్చేసరికి ఇప్పుడు మన మిషన్ దగ్గరకు అనేది మనం బయలుదేరుతున్నాము. ఆడికి వెళ్ళిన తర్వాత చూడాలి అసలు బండికి ఎంత ఖర్చు అయిందో, ఇంకా ఎంత రిపేర్ వచ్చిందో అనేది చూడాలి. రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తా మ్యాక్సిమం? నేను 7 వేసిన. ట్రిప్ ఎంత తీసుకుంటారు? 500. 500? 400 పైసా. వానాకాలం నుంచి 500. వానాకాలం నుంచి 500? అంతకుముందు 400ఏనా? 400. ఎన్ని ట్రిప్పులు ఉంటే అన్ని 500. అంటే పేమెంట్ ఎప్పుడు ఇస్తారు మళ్ళీ మనకి? డబ్బులు వచ్చినాకనే. అంటే అన్ని డబ్బులు వచ్చాకనే? డబ్బులు వచ్చాక ఇస్తారు. మీకు దున్నడం మరి దున్నే డబ్బులు అన్నా? డబ్బులు కూడా వడ్డీ డబ్బులు వచ్చినాకనే అన్ని. వీటితో పాటు తీసుకుంటారా ఇక తోలేక? తోలని అన్ని కలిపి ఒకసారి తీసుకుంటారు ఇక. తోలినంటే మనం ఎవరు పడితే వాళ్ళ పోతాం. ఇప్పుడు అప్పుడు మనం జిల్లాలో పోతామో అప్పుడు అట్లా ఎవరు పడితే వాళ్ళ పోతాం. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు. ఇప్పటివరకు ఎన్ని ట్రిప్పులు వేసినావు ఇవాళ? 20 ఇప్పుడు వస్తాయి. 20? ఇప్పుడు 20 ట్రిప్పులు. ఏదో నిన్న ఇవ్వాలా? 3 రోజుల నుంచి. 3 రోజుల నుంచి ఇవ్వాలా? ఇవ్వాలి ఎన్ని? 4 ట్రిప్పులు వస్తాయి. 4 ట్రిప్పా? ఇవాళ తక్కువ వేసినావుగా? ఇప్పుడు తొక్కి మిషన్ మిషన్ కొంచెం రిపేర్ అయ్యి ఆగింది. వేరే దాంట్లో పోవాలిగా పోసుకుంటున్నా ఇట్లా పోయింది. అదే దాని గురించి లేట్ అయిందా. మన బండి చూడండి స్పెండర్ ఎట్లా ఖరాబ్ అయిందో. మొన్ననే దీన్ని రీసెంట్గా బాగు చేయించినాం. బాగు చేయించేసి డూమ్ పేరు మీద కూడా రఘు ట్రాక్టర్ బ్లాక్స్ అని కూడా రాపించినాం. మొత్తం చూడండి ఎట్లా అయిందో. ఇది కూడా కొత్తది వేయించినాం మొన్ననే. ఇవి కొత్తవి వేయించినాం. ఇదంతా కూడా పెయింట్ అనేది వేయించేసినాం. పెయింట్ వేయించిన తర్వాత ఈ నేమ్ కూడా రాపించినాం. ఈ డూమ్ అయితే కొత్తది. తర్వాత ఇది ఒకటి కొత్తది. మొత్తం చూడండి ఎట్లా అయిపోయిందో. వెనక నుంచి తొక్కిస్తే బండి మొత్తం కూడా గొల్ల అయిపోయింది. అసలు దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఆల్రెడీ ఇంతకు మునుపు ఒకసారి మన మిషన్ తొక్కిచ్చారు మనోళ్ళు. అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల మామూలుగా చేపించినాం, తర్వాత చేపించలేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి ఫీల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది, బండి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు బండి కొనే సిచ్యువేషన్ లేదు అన్నట్లుగా మనము ఏం చేసినాం అంటే బండిని మొత్తం కూడా బాగా చేయించినాం. దీన్ని బాగా చేయించడానికి దాదాపుగా మాకు ఈ కలర్ అయితే, తర్వాత ఇంజన్ చేయించినాం, ఇవన్నీ కలిపి కూడా మాకు 13,000 చిల్లర అనేదేనే పైగానే. ఇంకా తక్కువ చెప్తున్నా, తక్కువలో మేము తిరిగినాయి అయితే మేము పర్సనల్గా కొన్ని వేసినాం. ఇవన్నీ కలిపి కూడా దాదాపుగా 13,000 చిల్లర పైగానే అయిపోయినాయి. అయినా కూడా ఫలితం లేకుండా అయిపోయింది. ఈ బండి వీళ్ళు ఫీల్డ్ స్టార్ట్ అయ్యి 4 రోజులే అవుతుంది. కరెక్ట్గా ఇవాళకి 4 రోజులు వీళ్ళు ఈ బండి వేసుకొని రావడం. ఈ బండి బాగా చేయించిన తర్వాత వారం 10 రోజులు ఈ బండి మీద నేనే తిరిగినాయి, ఎవరికి కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా ఏంటి అంటే అసలు ఈ బండిని అసలు ఇవ్వద్దు అనుకున్నా, కానీ మనకి ఎట్లయినా దీన్ని బాగా చేయించింది కూడా డీజిల్ పోయడానికే కదా. ఇంకా
జాగ్రత్తగా వాడతారులే అనుకొని ఇచ్చిన, కానీ దీన్ని ఇట్లా చేస్తారు అనుకోలేదు. అయితే యాక్చువల్గా మన మిషన్ అయితే కాదు, పక్కన మన మిషన్ అమ్మటి కోసే ఇంకో మిషన్ అంట తొక్కింది. వాళ్ళతో మాట్లాడాలి, మరి వాళ్ళు ఈ బండి బాగా చేపిస్తారా లేకపోతే మరి బండికి ఏమన్నా అమౌంట్ ఇస్తారా అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే మొన్ననే దీనికి 13,000 అయినాయి. ఇది నాకు కలిసి వచ్చిన బండి. నేను మన కొత్త ఛానల్ ఉంది కదా రఘు డైలీ వ్లాగ్స్లో కూడా ఒక లాంగ్ వీడియో తీయాలి అనుకున్నాను, కానీ తీయలేకపోయాను. ఇక నెంబర్ ప్లేట్ కూడా కొత్తది చూడండి, బెండేంది లోపల పెట్టారు. యాడికి మొత్తం ఆగం అడిగి చేసి లాస్ట్కి మొత్తం బండిని చూడండి ఎట్లా చేశారు. ఇదంతా కూడా కొత్తగా వేసిన పెయింట్ వేయించి డూములకి స్టిక్కర్లు వేయించి నేమ్స్ రాపించి మొత్తం ఇవి కొత్తవి వేయించి ఇవంతా కూడా మొత్తం సెట్ చేసినాం. అసలు బండిగా మనకైతే కొత్త బండి లాగానే ఉండే, కానీ దీన్ని ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. ఇంకా మరి దీన్ని వీళ్ళు బాగా చేపిస్తారా లేకపోతే మనం బాగా చేయించుకోవాలా అనేది తెలియదు. చూడండి హ్యాండిల్ చూడండి ఎట్లా అయిపోయిందో. ఎంత ఇష్టంతో బాగా చేయించున్నాం దీన్ని. వైరు చూడండి ఎట్లా ఊడిపోయిందో. మా ఊళ్ళో ఇక్కడ బండ ఉంది, ఈ బండ మీద పెట్టుకోవచ్చు కదా, పొలాల్లో తీసుకొచ్చి పెడితే మిషన్ ఆయన రివర్స్ వచ్చినప్పుడు ఇది చూడలేదంట, తొక్కినా అంటాడు. మరి అది వాళ్ళ తప్పో వీళ్ళ తప్పో నాకు తెలియదు. వీళ్ళని అడుగుతేనేమో ఆయన తొక్కిచ్చింది అంటున్నారు, వాళ్ళని అడుగుతేనేమో అన్న ఇది పొలాల్లో ఉంది బండ మీద పెట్టుకోవచ్చు అని వాళ్ళు అంటున్నారు. అసలు ఇప్పుడు ఏమైందో చూడాలి, వాళ్ళతో కూడా మాట్లాడతాం. దీని పరిస్థితి ఈ విధంగా అనేది ఉంది. ఇండికేటర్లు కూడా కొత్తవి వేయించినాం, ఈ లైట్ కూడా కొత్తది వేయించినాం. చూడండి ఎట్లా ఊగుతుంది ఆడికాడికి. మిషన్ కదా, మిషన్ కింద ఏది పనికి రాదు. ఇంకా మన అదృష్టం ఏం చెప్పనా, ఇంజన్కి అయితే ఏం కాలేదు. ఈ ఫ్రంట్ అయితే మొత్తం పోయింది. ఈ ఫ్రంట్ సెక్షను తర్వాత ఈ ఫుట్ రెస్ట్ అనేది మారవాలి. ఇది కొత్తది అసలు, ఇది పోయింది, ఈ ఫుట్ రెస్ట్ పోయింది. ఇవి టోటల్ ఇగో ఇక్కడ నుంచి ఇట్లా ఎదర వరకు మారవాలి. మరి ఎంత అంటారో ఎంత అవుతాయో తెలియదు. ఇక వాళ్ళనే బాగా చెప్పి మందాం అనుకుంటున్నా, మరి వాళ్ళు ఏమంటారో చూడాలి. అసలు మొన్ననే చేయించిన తాళం చూడండి, అసలు ఇందులో పెడితేనో తిరగట్లేదు. అసలు ఏందా అని ఇట్లా గుంజితే మనకి వచ్చింది. చూడండి ఎట్లా ఇరిగిందో. తొక్కడంతో అసలు తాళం ఇరిగిపోయినట్టుంది. మనకంటే ప్రాణం ఉంటుంది కాబట్టి మనం ఒత్తుకుంటాం, వీటికి ప్రాణం లేదు కాబట్టి ఎంత వేదన ఎంత బాధపడి ఉంటుందో పాపం నాకు తెలిసి. యాడికాడికి మొత్తం టపా ఇరిగిపోయిన అలా. ఫైనల్గా అన్నోళ్ళతో అయితే మాట్లాడుతున్నాం. ఇక మన ఈ మిషన్ ఉంది చూసినా, ఈ మిషన్ అన్న వాళ్ళే మనది బండి అనేది తొక్కారు. అన్న ముందు వెళ్ళేటప్పుడు చూసుకున్నట్టుగానే వెనక రివర్స్ వచ్చేటప్పుడు అయితే అన్న నేను కోత కోసి రిటర్న్ అయినా, మళ్ళీ వెనక నుంచి వచ్చేటప్పుడు అంత అవగాహన అంటే దాని మీద అంత ఆలోచన లేదన్న, తొక్కిచ్చాను, మేమే బండి బాగా చేపిస్తాం అని అంటున్నారు. నేనన్నా కదా నా బండి ఎలా ఉందో అలా బాగా చేపియండి అని చెప్పిన. ఓకే అన్నారు, మరి బాగా చేపిస్తారో లేదో చూడాలి. మేము అన్నాం కదా మాకు ఎలా ఉన్న బండి అలానే కావాలని చెప్పినాం. అన్న వాళ్ళు చేసిస్తామన్నా అన్నారు. ఇక అది అయితే సమస్య పరిష్కారం అయిపోయింది. కానీ మరి ఎట్లా చేపిస్తారో ఎంత అవుతాయో అనేది నేను లాస్ట్లో ఇంకొక వీడియో అనేది చేస్తాను. ఈ సీజన్ ఏందో మా దరిద్రమేమో కానీ మొదటి రోజు ఫీల్డ్కి వెళ్ళే రోజు కొంచెం ఇబ్బంది అయింది. వీడికి ఫీల్డ్ వచ్చాక ఏడా ఇబ్బంది అవుతుంది, ఎందువల్లనే ఏమో తెలియదు. కానీ ఈ సీజన్ అయితే మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఫైనల్గా ఈ మడి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. రెండో డబ్బా కూడా కారుస్తున్నాం. ఈ మడి మొత్తం కూడా 4 వీలే. దీని పక్కనే చెరువు అనేది ఉంది. మరి నెక్స్ట్ ఏ మడికి వస్తారో తెలియదు. ఒడ్డు చూడండి ఎంత నీట్గా పోస్తుందో. ఈ మడి మొత్తం కూడా 4 వీలే. ఈ మడి కూడా 4 వీలే పడ్డది. ఈ మడి కూడా 4 వీలే మొత్తం. కొంచెమే ఉంది, ఆ కొంచెం కోసుకొని రిటర్న్ అనేది అవుతుంది.
టైర్లకు మట్టి చూడండి ఏ విధంగా అంటే వెళ్దాం. ఇంతకు వస్తే ఈ మడి మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. పొంగల్ చూడండి ఎట్లా ఉన్నాయో. మాకు రైతుల చేనులో ఉన్నా ఉండకపోయినా ఈ పొంగల్ మాత్రం మాతో సవాసం చేస్తాయి, మాకు తోడుగా ఉంటాయి ఇవి. నలభై ఉన్నాయా? మరి ఏ బండ్లు ఎక్కువ ఉన్నాయన్న? జాండీలు స్వరాజు, మహేంద్రాలు తక్కువ, స్వరాజులు బాగానే ఉన్నాయా? మళ్ళీ నాకు ఎక్కువ 4 వీల్లో అవపడుతున్నాయి కన్నా. ఇప్పుడు స్వరాజు 4 జాండీలు 4 వీల్ కూడా అవపడ్డది నాకు మొన్న. కొత్త ఊరియా? ఇప్పుడు ఈ స్వరాజు కూడా మీ ఊరు కదా? అది కూడా 4 వీల్. రైస్ మిల్ మా ఊళ్ళో ఈ మిషన్ అయిందా? అయితే మొత్తం ఎక్కువ జాండీర్లు స్వరాజులే. మొత్తం ఎంత హెచ్పి? 42 మొత్తం? ఇంతకుముందు 45, 42 తీసుకొచ్చాను. ఎక్కువ 40 అబోనేనా ఇక్కడ మొత్తం? 39 ఉన్నాయి ఎక్కువ. 39లేనా? జాండీర్ 39 అయినా గట్టినే పీకుతుందిగా. మైలేజ్ వస్తాను చిన్నది తీసుకోవచ్చు. మైలేజ్ కోసం 39. కిరాయిలు పర్లేదన్న, మొత్తం దమ్ములేనా? ఇప్పుడు మామూలుగా ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు పొలం దున్నితే? ఏది సాలేరు వాళ్ళు అయితే? అదే కరిగట్టి సాల్తో 6,500 అయితే 6,500. ఏది మొత్తం 4 సార్లు గొర్రు తోలితే 6,500. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు. మా కాడ మొత్తం కరిగట్టి సాల్తో 8,500 అన్న. సాలరీ వాళ్ళు తొక్కినాం అనుకో 3,000 తీసుకుంటాం. రేటు పెంచాలన్నది 3,000, 6,000 తీసుకుంటాం. గొర్రెకు 2,000. గొర్రె దిగదోలుతాం మళ్ళీ కొన్ని చోట్లలో. అప్ డౌన్లు ఉంటాయి కదా, దిగదోలుతారు. మళ్ళీ రైతులు ఎక్కి దాన్ని లెవెల్ లాగుతారు. ఇదంతా సికాకు ఉంటుందని ఇంకా గొర్రెకు 2,000 చేసినాం. 2,000. మీ కాడ 1,500. అందుకే అయితే పోగొట్టుకోలేము. నేనే ఉంటా మొత్తం నిజమేది. 10 ఎకరాలా? 9 ఉంటుంది. ఫైనల్గా అయితే మాట్లాడినాం, వెళ్ళిపోతున్నాం. మనకి ఇంటి దగ్గర కొంచెం వర్క్ అనేది ఉండేసరికి అది వదిలేసి మధ్యలో వచ్చేసినాం. ఇప్పుడు వెళ్దాం. ఇక ఇక్కడ మొత్తం కూడా అన్న వాళ్ళతో మాట్లాడి మిషన్ కూడా ఒకసారి చూసినాం. ఇక ఏజెంట్ అన్న మన వాళ్ళకి ఒక 2 రోజులు బండి ఇస్తా అన్నారు. ఆ బండి మీదనే మన వాళ్ళు అప్ అండ్ డౌన్ అనేది అవుతారు. అయితే ఇక్కడ ఏజెంట్ వాళ్ళ అన్నే మెకానిక్, అన్నే బండి బాగా చేయించి వాళ్ళే మనకి ఇంకొక మిషన్ అన్న వాళ్ళు బిల్లు కడతా అన్నారు. అదే మన మిషన్, మన బండిని తొక్కించిన వాళ్ళు మన బండి ఇప్పుడు ఎలా ఉందో అలా చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జై హింద్.